गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् पराब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी प्रिय शिष्यम् अमलानंद दीक्षितं पंडरीनाथ योगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरु समारंभां कृष्ण सांदीप मध्यमां श्री महाविष्णुपर्यन्तां वंदे గురుపరంపరాం। మద్గురువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథరాజ్యము నుండి వెలువడినటువంటి గురునోట వెలువడినటువంటి అనుగ్రహ భూషణమే పరిపూర్ణ బోధ। ఈ పరిపూర్ణ బోధ గురు అనుగ్రహభూషణముగా మనకు గురు నోట నుండి వచ్చినటువంటిదే। ఇది గురు ప్రసాదము। ఏమంటున్నాడు గురువుగారు ఇక్కడ అంటే, శ్రీ మదచలర్షి రామడుగు శివరామ దీక్షితుల వారు తమ అచల గ్రంథమందు ద్వాదశీ భావమును శరీరరహిత ప్రకరణమని, ద్వాదశీ భావమును శరీరరహిత ప్రకరణమని, షోడశీ భావమును భ్రాంతిరహిత ప్రకరణమని నుద్బోధించిరి। మరి వీనిని గురించి మనం ఆలోచించినప్పుడు మనకు ఈ రెండు ప్రకరణములు మాత్రమే ఈ అచల గ్రంథములో మరి ప్రస్తావించినారు అని అంటే, సకల దేశాలయందు సకల కాలాలయందు సకల వస్తువులయందు చంచలము లేక నున్నదే పరిపూర్ణము, అదే అచలము, అదే బట్టబయలు అని ద్వాదశి భావము। ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అని తెలుగులో ద్వాదశాక్షరి మంత్రము చెప్పబడినది కదా। మరి ఆ విధంగానే కలలో దోచిన శరీరము ఎలాగో అలాగే మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని షోడశి భావము। మరి ఉపమానములని వదిలి మనము చూసినట్లయితే, మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని అన్నారు। అంటే ఉపమానముతో మనం చెప్పుకున్నప్పుడు మరి ఇక్కడ ఈ మూలము లేని గుర్తెరిగే శరీరానికి ఉపమానం ఏది అంటే కళ। కాబట్టి కళలో దోచిన శరీరము ఎలాగో అలాగే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని షోడశి భావముగా మనకు దీక్షితుల వారు నిర్ణయం చేసి చెప్పినారు। మరి ఉపమానముని వదిలి మనం చూసినట్లయితే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అన్నారు। మరి ఆ విధంగానే శ్రీ పరశురామ సీతారామస్వామి సోదరులు నరసింహదాస స్వామి గారు పరిపూర్ణం ఉన్నదని అన్నారు। శ్రీకృష్ణ దేశికేంద్రుల వారు ఇది తప్ప ఏమీ లేదు అని ద్వాదశిని గూర్చి తెలిపిరి। మరి అదేవిధంగా శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగి గారు తమ తత్వములో కనుము ద్వాదశియు కలదనుచు వినుము షోడశియు లేదనుచు అనుము జగమంత మిథ్యనుచు చనుము నీవు లేననుచు అని అనిరి। కానీ వారి మనుమలు అని అనదగిన వారు కొందరు ఏమని రాసినారంటే, ద్వాదశి ఉత్తది బట్టబయలు ఏమీ లేదు, షోడశి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు, 3 పంచదశి కలదోసిన శరీరము మేల్కొంటే ఏమీ లేదు అని ఈ 3 మంత్రాలు అని చెప్పినారు।
మూడు మంత్రాలు వ్రాస్తూ మొదటి మూడు పదములు అర్థము, కొనకు మూడు పదముల అర్థము ఏమీ లేదు అని తేలుచున్నది కదా. అంటే మధ్య పదములు ఉన్నట్లు తోచడమే భ్రమయని గురు సూచన. చివరకు చక్రార్థమందు ఉన్నట్లు తోచడమే భ్రమయని అన్నారు. అనగా సర్వశూన్యమని వారి భావన. ఇది నాస్తికత్వాన్ని ప్రబోధిస్తుంది కానీ సాంప్రదాయము అస్తిత్వాన్ని అది నిలబెట్టడం లేదు. కాబట్టి సాంప్రదాయములో ఈ లక్షణము అసాంప్రదాయ లక్షణం అనే అలా సాంప్రదాయ లక్షణం అని చెప్పి గురువుగారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మరి ఇక్కడ శివరామ దీక్షితుల వారు చెప్పినటువంటి భావము, భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు చెప్పినటువంటి భావము, పరశురామ నరసింహదాసు గారు చెప్పినటువంటి భావము, హనుమంత రాజయోగి గారు చెప్పినటువంటి భావము, పొన్నాల రాజయోగి గారు చెప్పినటువంటి ఒక మూల సిద్ధాంతమైనటువంటివి ఈ మంత్ర రహస్యములు. ఈ విధముగా ఉంటే మరి ఇలా ప్రచారం చేయడము ఎంతవరకు సమంజసము అని చెప్పి గురువుగారు దీనిని గురించి మరి వ్రాసినారు. ఇక 4 ద్వాదశుల భావముల గురించి విచారిస్తాము అని చెప్తున్నాడు. 4 ద్వాదశులు అంటే ఏమని కూడా ఇది ఎందుకంటే ఈ 4 ద్వాదశులు అనేది ఆ కాలంలో ఒక ప్రచారంలోకి వచ్చింది కాబట్టి మరి 4 ద్వాదశులు అంటే కూడా మనకి ఇక్కడ దీని గురించి మనకు తెలియజేస్తున్నాడు. 4 ద్వాదశులు అంటే ఏమిటి? మరి ఉన్నది ద్వాదశి ఒకటి, షోడశి ఒకటి అని దీక్షితుల వారు చెప్పినారు కదా. మరి 4 ద్వాదశులు అనేటువంటి మాట ఎట్లా ప్రచారంలోనికి వచ్చింది అంటే ఆ రోజులలో 4 ద్వాదశులు 4 షోడశులు అనేటువంటి భావము అది ప్రచారంలోనికి రావడం వలన దాని వివరణ కూడా మనకి ఇక్కడ సూచన చేస్తున్నాడు గురుమూర్తి. అంటే 4 ద్వాదశులు ఏవి అంటే స్థూల శరీరము, భూతాకాశము, ఆనందంగము, ఏమీ లేదు అనుభావము, ఇది శూన్య ద్వాదశి. సూక్ష్మ శరీరము, సూర్యాకాశము, చిన్మయాంగము, ఏమీ లేదు అనుభావము, ఇది లఘు ద్వాదశి. కారణ శరీరము, ధారాకాశము, సిద్రూపాంగము, ఏమీ లేదు అనుభావము, ఇది కారణ ద్వాదశి. మరి మహాకారణ శరీరము, పరాకాశము, శుద్ధలింగాంగము, ఏమీ లేదు అనుభావము, ఇది మహాకారణ ద్వాదశి. ఈ 4 లక్షణాలు లేనిదే బట్టబయలు లేక పరిపూర్ణము, ఇదే ఉన్నది. ఇది గురు సూచన ద్వారా కనవలే. మరి ఆ విధముగానే 4 షోడశులు అంటే విశ్వడు మలినపు ఎరక, విరాట్ ఏమీ లేదు, ఇది శూన్య షోడశి. తైజసుడు మిశ్రపు ఎరక, హిరణ్య గర్భుడు ఏమీ లేదు, ఇది లఘు షోడశి. ప్రాజ్ఞుడు కేవలపు ఎరక, అవ్యాకృతుడు ఏమీ లేదు, ఇది కారణ షోడశి. ప్రత్యేగాత్మ పరా ఎరక, ఇది పరమాత్మ ఏమీ లేదు, ఇది మహాకారణ షోడశి. మరి విధముగా కలదోచిన శరీరాలు మేల్కొంటే ఏమీ లేనట్లు పర కేవల మిశ్రమ మలిన స్వరూప అఖండపు ఎరుక ఏమీ లేదు అని గురుకృపాపాత్రుల సిద్ధాంతము. మరి 4 శరీరాలంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు. 4 అవస్థలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తూర్యం అనేటువంటివి 4 అవస్థలు. మరి అభిమానులు విశ్వ, తైష, ప్రజ్ఞ, ప్రత్యేగాత్మ అనేటువంటివి 4 అభిమానులు. మొత్తం కలిపి ఇవి 3 4 12 లక్షణాలతో ఉండునదే ఎరుక. ఈ 12 లేనిదే పరిపూర్ణము లేక బట్టబయలు అని సూచన చేస్తున్నాడు. అంటే 4 దిక్కులు, 4 మూలలు అంటే 8 అంటే క్రింద మీద అంటే 10, లోన బయట మొత్తము 12 స్థానములలో లోపము లేకుండా నున్నదే పరిపూర్ణము. మరి ఆ విధంగానే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ షోడశి అనేటువంటి 16 కళలు ఏవి అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5,
ప్రాణపంచకము 5, ఈ జ్ఞానము మొత్తం కలిసి 16 కళ్ళతో ఉన్నదే ఎరుక. మనం సాంఖ్య ప్రకారం చూసినట్లయితే ఈ విధముగా 16 అక్షరాలతో కూడినదే షోడశి మంత్రము అని కూడా తెలుసుకొనవలే అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఆ విధంగానే మరి ఇంకొక విధంగా మనం చూసినట్లయితే జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తూర్యము, ఇవి 4. స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో స్వప్నము, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తుర్యము, ఇవి 4. సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నము, సుషుప్తిలో సుషుప్తి, సుషుప్తిలో తూర్యము, ఇవి 4. తూర్యములో జాగ్రత్త, తూర్యములో స్వప్నము, తూర్యములో సుషుప్తి, తూర్యములో తుర్యము, 4. 4 4లు 16 కళలు కలిగినదే ఎరుక. ఈ 16 లేనిదే పరిపూర్ణము లేక బట్టబయలు. 4 అవస్థల నిర్ణయము అంటే జాగ్రత్త అంటే మనస్సు దశేంద్రియ వ్యవహారము చేయుటయే జాగ్రత్త అవస్థ. మరి స్వప్నము మనోసంకల్ప వ్యవహారమే స్వప్నము. సుషుప్తి కేవలము ప్రాణ విహారమే ఈ సుషుప్తి యొక్క వ్యవహారము. మరి తుర్యము యొక్క అవస్థ ఏంటిది? అవస్థత్రయములకు సాక్షిగా ఉండుటయే తుర్యము యొక్క మరి నిర్ణయము. కాబట్టి ఈ విధముగా ఈ యొక్క 4 అవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయం గురించి మనకు తెలియజేసినాడు. మరి ఆ విధంగానే షోడశ అవస్థలు చెప్పినాడు కదా. ఈ 16 అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇప్పుడు వివరిస్తున్నాడు. ఏమనంటే ఈ జాగ్రత్త అనేటువంటిది ఏదైతే ఉన్నదో జాగ్రత్తలో 4 అని చెప్పినాడు కదా. ఆ జాగ్రత్తలో 4 అంటే ఏమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తలో జాగ్రత్త అంటే తెలుసుకొనిన విషయములు మరువకుండుట, అదే జాగ్రత్తలో జాగ్రత్త. జాగ్రత్తలో స్వప్నము అంటే తెలుసుకొనిన విషయములు సరిగా జ్ఞాపకము లేకపోవడమే జాగ్రత్తలో స్వప్నము. మరి జాగ్రత్తలో సుషుప్తి అంటే తెలుసుకొనిన విషయములు మరిచిపోవుట. మరి జాగ్రత్తలో తూర్యము అంటే తెలుసుకొనిన వస్తువుల యొక్క వస్తు నిశ్చయ జ్ఞానము కలిగి ఉన్నట్టునే జాగ్రత్తలో తుర్యము. అంటే ఈ జాగ్రత్తలో జాగ్రత్త అనేదే తుర్యము. కాబట్టి జాగ్రత్తలో జాగ్రత్త అంటే ఇంకా జాగ్రత్త అనేటువంటిదే తూర్యము. అంటే తెలుసుకునేటువంటి విషయముల యొక్క వస్తు నిత్య జ్ఞానము అది కలిగి ఉండటమే తుర్యావస్థ, జాగ్రత్తలో తుర్యము. మరి ఆ విధంగానే స్వప్నంలో జాగ్రత్త అంటే కలలో కలిగిన దానిని మరొక తెలియజేయుట స్వప్నంలో జాగ్రత్త. మనం చెప్తాము కదా కలలో మరి ఏమేమి చూసినావో అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని చెప్తాము. కాబట్టి మళ్ళీ ఆ విధంగానే ఇక్కడ ఆ స్వప్నంలో జాగ్రత్త. ఆ విధంగానే స్వప్నం అంటే కలలోని విషయములు జ్ఞాపకం ఉండి లేకుండుట స్వప్నములో స్వప్నము. మరి ఆ విధంగానే ఇక్కడ స్వప్నములో సుషుప్తి అంటే కలలో కన్న విషయములు మొత్తము మరచుట స్వప్నంలో సుషుప్తి. అంటే ఆ స్వప్నంలో వచ్చినటువంటివి మరి రేపు ఇవాళ మనకు కొద్దిగా మరవకుండా చెప్తాము, జ్ఞాపకం ఉంచుకొని చెప్తాము. మరి రేపు చెప్తాము 2-3 రోజుల కంటే మొత్తమే మర్చిపోతాము. కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ ఆ స్వప్నంలో సుషుప్తి అంటే ఈ విధంగా కళలో కన్న విషయములు మొత్తము మరచుట. మరి స్వప్నంలో తుర్యము అని అంటే స్వప్నము విషయములు కళ్ళయని బ్రహ్మనిష్ఠ అంది ఉండుటయే స్వప్నములో తుర్యము. ఆ స్వప్నములో తెలుసుకున్నటువంటి విషయములన్నీ కూడా కళ్ళ అవి ఉత్తయే లేవని తెలిసి ఆ బ్రహ్మనిష్ఠ అంది ఉండుటయే స్వప్నములో తుర్యము. ఆ విధంగానే సుషుప్తిలో మరి 4 ఏ విధంగా ఉన్నాయంటే సుషుప్తిలో జాగ్రత్త అంటే నిద్ర వలన కలిగిన సుఖమిట్టిదని తెలుసుకుంటా సుషుప్తిలో జాగ్రత్త. మరి సుషుప్తిలో స్వప్నం అంటే నిద్ర సుఖమిట్టిదని నిర్ణయించుకొనలేకపోవుట సుషుప్తిలో స్వప్నము. మరి సుషుప్తి అంటే నిద్ర సుఖమిట్టిది అని తెలియక ఉండుట మరి సుషుప్తిలో సుషుప్తి. మరి సుషుప్తిలో తుర్యము అంటే నిద్ర వలన కలిగిన సుఖము సత్యజ్ఞానానందము కాదని గ్రహించుటే సుషుప్తిలో తుర్యము. ఈ సుషుప్తిలో కలిగినటువంటి ఏ ఆనందం అయితే ఉన్నదో అది భోగానందమే కానీ అది నిత్యమైనటువంటిది సత్యజ్ఞానానంద స్వరూపమైనటువంటి అది ఆత్మ లక్షణము కాదు అనేటువంటి భావం ఎప్పుడైతే నీవు ఆ సుషుప్తిలో ఉన్నటువంటి ఏ ఆనందమైతే ఆనందమయ కోశమైతే ఉన్నదో ఆ ఆనందమయ కోశము అది అజ్ఞానానంద స్వరూపమే కానీ అది జ్ఞానానంద స్వరూపము కాదని తెలుసుకోవడమే సత్యజ్ఞానానందం కాదని గ్రహించడమే సుషుప్తిలో తుర్యము.
మరి ఆ విధంగా ఇక్కడ తుర్యము అంటే తుర్యములో 4 చెప్పినాడు కదా. తుర్యములో జాగ్రత్త అంటే బ్రహ్మనిష్ట అందున్నను ఆకలి దప్పులను గ్రహించుట తుర్యములో జాగ్రత్త. మరి తుర్యములో స్వప్నము అంటే బ్రహ్మనిష్ట కలిగి ప్రపంచ వ్యవహారములయందు అధిక శ్రద్ధ లేకయుండుట తుర్యములో స్వప్నము. మరి ఆ విధంగానే తుర్యములో సుసుప్తి అంటే బ్రహ్మనిష్ఠయుండి ప్రపంచ వ్యవహారములయందు కించిత్తు కూడా నిష్ట లేక ఉండుట తురియములో సుసుప్తి. మరి ఆ విధంగానే తురియము అంటే అవస్థాత్రయములకు సాక్షిగా నుండి తనకన్నా ఇతరమేమీ లేదని తన యందు తానై ఉండుటయే తురియములో తురియ అవస్థ అనేటువంటివి 16 లక్షణములతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క ఎరుక. కాబట్టి ఎరుక అనేటువంటిది ఇది మూలము లేనటువంటిది అని ఎప్పుడైతే నీకు గురు సూచన అవుతుందో, మరి ఎప్పుడైతే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేనిది, కలదోచిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని ఎప్పుడు గురు సూచన అవుతుందో అక్కడనే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పట్టబయలు అది సూచన అయి ఉన్నది అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.